ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ జిల్లా స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మాట్లాడుతూ దేశ సమాజ సమగ్ర అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమన్నారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అందిపుచ్చుకోవాలన్నారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలను తీర్చిదిద్దాలని ప్రభుత్వ సంకల్పాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఆర్థిక స్వావలంబన పెరగడంతో పాటు కుటుంబ సమాజం అభివృద్ధి కూడా వేగవంతమవుతుందన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందని, పరిశ్రమల స్థాపనకు రుణ సదుపాయాలు, సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ సహాయం వంటి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చి పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ మహిళల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందని, ఈ కార్యక్రమాల్లో వివిధ రంగాలకు చెందిన మహిళలు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయగా విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామీణ, పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా భారీ స్థాయిలో రుణాల చెక్కులు పంపిణీ చేశారు. కాకినాడ జిల్లాలో 1.36 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 17.36 కోట్లు, 2,827 మంది పట్టణ మహిళా సంఘాల సభ్యులకు 434.62 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యే కొండబాబు తదితరుల చేతుల మీదుగా మహిళల సంఘాలకు సభ్యులకు అందించారు. అదేవిధంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో టాపర్స్కు 8.25 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ఈ వేడుకలో డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, ఐసీడీఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి, పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి, సెట్రాజ్ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు, డీసీపీఓ వెంకట్రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాకు యాజ్ అ కలెక్టర్గా నాకు అలాంటి ఆ భయంలో ఉండి అక్కడ పరిస్థితి చూసి ఫ్యామిలీ ఏమనుకుంటుందా, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇంట్లో అవన్నీ ఆలోచించకుండా వాళ్ళిద్దరూ నైట్ ఐ థింక్ సీఎం గారు వెళ్ళిపోయిన తర్వాత నేను 12:30కి అట్లా వెళ్తే అప్పటికి వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ చెక్స్ పంపిణీ చేయాలి. ఆ బాధలో ఉన్న ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంట్లో చనిపోయారు, రాత్రి కూడా ఎలా చనిపోయారో వాళ్ళకి తెలియదు, అంత దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ఎవరి పేరు మీద మనం గవర్నమెంట్ చెక్ ఇవ్వాలని అనడం ఎంత కష్టం, మీకు అర్థమైంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వెళ్ళి ఆ చెక్ ఎవరి పేరు మీద ఉండాలో రాయించుకొని నెక్స్ట్ డే మళ్ళీ అందరూ మినిస్టర్స్, పబ్లిక్ మినిస్టర్స్ అందరూ వెళ్ళేటప్పటికి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చెక్స్ అన్ని మేము 10-11:30కి ఎంతో స్టార్ట్ చేసాం. అప్పటికి అందరికీ రెడీగా చెక్స్ రెడీ చేసి పెట్టుకోగలిగాం. సో దిస్ అన్ ఇన్స్పిరేషన్ నా పర్సనల్లీ ఫర్ అస్. మేము వీ ఆల్సో థాట్ చాలా నేర్చుకున్నాం ఆ రోజు వాళ్ళిద్దరిని చూసి. సో మీ అందరి ముందు ఒకసారి వాళ్ళు పడ్డ కష్టానికి we wanted to pay our respects. At that time it felt very impossible. So one thing which always inspired me at that time was my parents. They always believed in me, even though at some moments I used to not. So one thing I would like to say here to the mothers, I could see that please believe in your children, and especially your girl child, and the society and the inequality we are facing. So I think it's more to have faith in them, support them in whichever field they want to work in. And secondly, I would like to say just one thing, that I think two things are very important in anybody's life. First is education and second is financial independence. మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం మళ్ళీ మేము వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ కావాల్సినవన్నీ చూసుకొని ఇదంతా అరేంజ్ చేస్తుంటే చిన్నతనంలో తెలిసేది కాదు, కానీ కొంచెం 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్కి వచ్చేసరికి ఎంత కష్టపడాలి ఇల్లు మేనేజ్ చేసుకుంటూ ఉద్యోగం కూడా చేయాలంటే అని ఐ యూస్ టు నోటీస్. కొంత వీళ్ళున్నంత చిన్న చిన్న హెల్ప్ చేసేవాళ్ళం మేము కూడా. నేను నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, మేమిద్దరం. అట్లా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళు సొంతంగా వ్యాపారం చేస్తూ మళ్ళీ ఫ్యామిలీని కూడా చూసుకోవాలంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. మనం ప్రోగ్రెస్ అవుతున్నాము అనడానికి దిస్ ఈజ్ ఎ గుడ్ సైన్ అనిపించింది. దీనిలో ఒక చిన్న విషయం చెప్తాను మీకు. జనరలీ మేము ఏదైనా ఆర్టికల్స్ చదివినప్పుడు కానీ జనరల్ అబ్జర్వేషన్ ఇస్ దట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 yearsలో నెంబర్ ఆఫ్ women or girls getting educated. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, నాకు అవకాశం ఇచ్చారు, ఇలా చేసుకున్నానని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పబట్టి ఇలా మీరందరూ విన్నారు. ఈరోజు మీరు ఎన్నో కాదు, ఈ రాష్ట్రంలో మహిళలందరూ వింటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది వాచ్ చేస్తుంది.
ముఖ్యమంత్రి గారు కూడా చూస్తారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మన శివగంగ అమ్మాయి హ్యాండిక్రాఫ్ట్ ఇప్పుడు వచ్చి శివగంగ పేరు శివగంగ అయితే ఈరోజు ఆ అమ్మాయి మన రాష్ట్రానికి ఆదర్శం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అమ్మాయి రాష్ట్రానికి ఆదర్శం. ఎవరైనా అయితే ఎందుకు లేని కూర్చుని ఉండిపోతారు, లేకపోతే వేసి అలా నడుచుకొని వచ్చి అమ్మాయి జరిగిన విషయం చెప్తూ, నేను లబ్ధి పొందడం కాదు, నాకులాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళని గొప్ప వాళ్ళగా తయారు చేయాలని చెప్పిందే గొప్ప స్ఫూర్తి అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. మన బాధ్యత ఏంటి మహిళలను అవేర్నెస్ ఇవ్వడంలో, అలాగే మన మహిళా సొసైటీకి మనం ఏమి చేస్తున్నామో లేదంటే చేయబోతున్నాం అన్న దాని గురించి డిస్కషన్స్ చేసుకోవాల్సిన రోజు. మరి మహిళా దినోత్సవం చేసుకుంటున్నామంటే ఇదే కాదు, ఏ దినోత్సవం చేసుకున్నా, ఏ యూత్ డే చేసుకున్నా, ఏ క్యాన్సర్ డే, ఏం చేసుకున్నా కూడా దానికి ఒక బ్యాక్ స్టోరీ అంటూ ఉంటుందండి. అంటే అసలు ఎందుకు వచ్చింది అని చెప్పి. సో మనం ఎలాగ ఒక 125 years బ్యాక్ కన్నా వెళ్తే మహిళల పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ చేసే రైట్ లేదు, ఓటు హక్కు లేదు, ఈక్వల్ వేజెస్ లేవు. అంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక అడ్డంకులు ఉండేవి. కానీ బాధ్యత పెరిగే కొద్ది, అంటే కుటుంబాన్ని బాధ్యత తీసుకునేది మహిళలు తీసుకునేది. కానీ ఒక చేయూతిని ఒక హస్బెండ్కి అందించాలి అంటే ఆ మహిళ బయటికి రావాలి. మరి బయటికి రావాలి అంటే అప్పుడు ఆ పరిస్థితి లేవు. ప్రపంచం అంతా కూడా ఇదే పరిస్థితి. మరి అలాంటప్పుడు 1900s ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు అన్నది ప్రస్తుతం పేరాబత్తుల రాజశేఖరం గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన ఊరు ఉద్దందేవి వేమవరం. ప్రజెంట్ మన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం గారిది కూడా అదే ఊరు. అయితే మా ఊరు వాళ్ళందరూ కలిపి చందాలు వేసుకుని డొనేషన్స్తో నన్ను బ్రతికించారు. నన్ను క్యాన్సర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇదంతా నేను నా గురించి చెప్పడానికి చెప్పట్లేదు. ఫస్ట్ నా గురించి మీకు తెలియాలి. నేను పారా స్పోర్ట్స్ గురించి ఏం చెప్తాను, పారా స్పోర్ట్స్ ఏంటి అని తెలియాలంటే మీకు తెలియాలి. బ్రతికించడం అయితే బ్రతికించారు, కానీ సరే ఇంట్లోనే ఉంచేశారు. అందరూ నన్ను చూడడానికి వచ్చేవారు, చూడడానికి వస్తున్నారు, వెళ్తున్నారు. నాకైతే లైఫ్లో ఏం అచీవ్మెంట్ కనిపించట్లేదు. జీవితంలో ఏదో చేయాలి, చదువుకోవాలి అని నేను అన్నప్పుడు అందరూ వద్దు, కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంట్లోనే ఉంచాలి, పెళ్లి చేద్దాం కొన్నాళ్ళ తర్వాత అనుకున్నారు. ఆ టైంలో నేను మా అమ్మని అడిగాను, నేను ఇలాంటప్పుడు బ్రతకడం కూడా అనవసరమే కదా, నేను చదువుకుంటాను అని అడిగితే మా అమ్మ నన్ను రోజు కాలేజీకి తీసుకెళ్ళి చదివించి తీసుకొచ్చి అలా ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయించింది. తర్వాత అదే ప్రోత్సాహంతో నేను నెమ్మదిగా డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను.